ఈ సాస్బాగాడు సొరకాయ మొయ్యలేకపోతుండు. ఎక్కు లోడ్ కెరీ ఎక్కాల లోడ్ కెరీరా పడుతున్నావు. ఎక్కు 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 లోడ్ కెరీయాలంటే అదే నాడు ఇంకా కెరీ ఎక్కాల లోడ్ కెరీరా పడుతున్నావు. ఎక్కు 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 లోడ్ కెరీయాలంటే అదే నాడు ఇంకా. సాస్బాబు ఇదిగో పునుగులు తింటావా? అక్కాయి నువ్వు తినండి. అమ్మాయి బుడ్డమ్మాయి కూడా ఒకటి ఇద్దామా? అలా చేయొద్దు. అమ్మ కూడా అందరం కలిసి తిందాం సరేనా? ఇదిగో చట్నీ. రాజీ కూరగాయలంట తీసుకో. రాజకుమారి కూరగాయలు వచ్చినాయి. కూరగాయలు లేవు ఇంట్లో తీసుకుందరా. అన్నా ఆబన్నా ఆబండి రాజే రాజు తీసుకుందని బేసిన వేసుకో. పెద్ద బేసిన. ఫోన్ పే ఉందో లేదో మరి వాళ్ళ కాడ? ఫోన్ పే ఒంటి అనుకోట్లేపా. తీసుకో. కూరగాయలు మొత్తం ఉండేది. కాకరకాయ, బంగాళదుంప, పొట్లకాయ, వంకాయ అన్నీ ఉన్నాయి. తీసుకో. గోడు చిక్కులు అంటే ఇవ్వండి. సరిపండి. కూరగాయలు మొత్తం తీసుకో. లాస్ట్ టమాటాలు తీసుకో. ఉల్లిపాయలు ఉన్నాయా? 100 రూపాయలు ఉన్నాయా? ఫోన్ పే పడుతుంది. బీట్రూట్ ఇదిగో దాంట్లో. ఏ ఊరన్నా? ఏల్చూరా? అరే మాకు యూట్యూబ్ ఉందిలే. యూట్యూబ్ చెప్తా వీడియో మా ఛానల్ ఉంది, దాంట్లో వస్తారు మీరు. ఆ దొండకాయలు ఇవ్వండి. ఎంత కేజీ? ఉండియా? ఈ అమ్మాయికి ఇష్టం వచ్చింది తీసుకుని. ఏం చెప్పు. రేగ్గాయలు వేయండి. ఒక కేజీ అనుకోండి. రేగ్గాయలు ముందు తీపని అక్క కాయలు. వచ్చాడు రేడు సాస్ బాబు వాడు. ఇదిగో కా చూసేయండి. 85, 30, 115, 115, 100, 115, 255, 255, 40, 295, 295, 20, 215, టమాటా 2 కేజీలు, 215, 60, 275, ఏం చూస్తున్నావు? 430. ఈ మొత్తం లిస్ట్ రాయండి. ఓకేనండి, కూరగాయలు తీసేసుకున్నాము. ఇదిగోండి లిస్ట్ మొత్తం రాపిచ్చాను. ఏ రారా ఈ సాస్బాగాడు సొరకాయ మొయ్యలేకపోతుండు. ఎక్కు లోడ్ కెరీ ఎక్కాల లోడ్ కెరీరా పడుతున్నావు. ఎక్కు 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 లోడ్ కెరీయాలంటే అదే నాడు ఇంకా. ఓకేనండి, ఇంకా రాజేమో ఉల్లిపాయలు తీసుకుపోయింది. నేనేమో ఇది తీసుకున్నాను అనమాట. కూరగాయలు మొత్తం జాగ్రత్త చేయాలి. మొత్తం 430 రూపాయలు అయింది. వాము ఇంతేనేంది రాజే? అంటే దీంట్లో ఉల్లిపాయలు 3 కేజీలు తీసుకున్నాం అండి. 100 రూపాయలు అయినాయి. అన్ని తీసుకున్నాం కదా. ఎన్ని రోజులు వస్తాయి అంటావు నీ బడ్జెట్ ప్రకారం?
2 వారాలు వస్తాయా జాగ్రత్త చేస్తే? అది కాక మనం బ్లాగ్స్ చేస్తూ ఉంటాం కదా, కుకింగ్స్ ఎక్కువ, మనకి అవి అన్ని సౌకర్యంగా ఉంటేనే మన కూరలు చేయగలుగుతాం కదా, అందుకని చెప్పేసి నేను ఇంత రేటు పెట్టి తీసుకున్నాను. అందుకనే ఇగోండి, వంకాయలు 25, పొట్లకాయ 20, కాకరకాయ 40, ఉల్లిపాయలు 100, చిక్కుళ్ళు 30, రేగ్గాయలు 40, క్యారెట్ 40, బెండకాయ 20, టమాటా 60, సొరకాయ 20, మిర్చి 15, దోసకాయ 20, 430 మొత్తం. సరే అనుకోలు రెడీ అయినాయిగా? సరే కానీ తింటాలే. పిల్లలు పెట్టి ముందు సువాసన ఒకటి. సరే నేను తింటాలి, ఇంకా పెట్టు. ఓకేనండి, పునుగు ఒకటి తీసుకున్నాను రాజకుమారి కాడ. ఏం మనిషి నన్ను నడిచింది, అందుకని చెప్పేసి శిక్ష ఉంటుంది తర్వాత. వద్దా రాజీ? కూరగాయలు మాత్రం 430 రూపాయలు దాకా అయినాయి, జాగ్రత్త చేసుకో సరేనా? సబ్స్క్రైబర్ పంపించింది పేపర్ ఉంది కదా, వాల్ పేపర్. కింద అలమారలేమో ఏమైనా డేసర్ ఉంటే అలాంటి కప్పు వేసుకో. సరే కూరగాయలు క్యారెట్ పెడుతున్నావా? సరే అవి ఫ్రై చేసుకొని పిల్లలు పెట్టు సరేనా? సరే మొత్తం సర్దుకో, మరి వైనంగా సర్దుకో సరేనా? రేగికలు మాత్రం బాగుండే. ఈ బీట్రూట్ రేగికలు రాజీ, బీట్రూట్ హైబ్రిడ్ సరికి ఇంత లాగా ఉన్నాయి. మామూలు నాటుకాయలు అయితే ఇంకా చాలా బాగుంటాయి రేగికాయలు. ఈ హైబ్రిడ్ సరికి సప్పగా ఉంటాయి కొంచెం, అయినా పిల్లలు తింటారు కదా. అవును, 40 రూపాయలు అంట ఉంటాయిలే. మొత్తం సర్దేసుకో, తర్వాత మొత్తం పిల్లలకి అంతే ఉంటారులే, అల్లరి చేస్తూ ఉంటారులే, కోపాడు కాకు నువ్వు సరేనా? అది అలాగే అల్లరి చేస్తూ ఉంటారు. సుహాసిని అబ్బో మా అమ్మాయి కూడా చదువుతుంది. సాస్ గడేమో క్యారెట్లు చదువుతుండు నోట్లో, తన్సీ కూడా చదువుతుంది చీడు ముక్కులు వేసుకొని. నువ్వు కూడా చదువుకోదు రేగ్గాయలు తిన్నావా? సరే మొత్తం సర్దుకో మరి సెల్ఫ్ లో. ఏందిరా సర్దు సర్దు. సరే సరే భోజనం సువాసనే ఇటు ఆడుకున్నానా? ఇట్లాంటి ఈ సాహస్ గాని చూసి ప్రతిదీ సాహసుడు ఏది చేస్తే అది చేస్తుంది సుహాసిని కూడా. రా సాహసు ఆనందరా, కింద కూర్చుంది రండి. రాజీ ఏంది రాజీ, భోజనం చేసేసాం కదా, ఆ కూరగాయలు ఎంత సర్దాగా చూపిలేదు ఏంది? తాళం ఎందుకు చెప్తున్నావు? మంచిలు మర్చిపోయింది. కూరలు శుభ్రం సర్దుకున్నావుగా? ఇలా సర్దుకో రోజు. ఇది మళ్ళీ శుభ్రంగా మరకలేదు కడుక్కొని శుభ్రంగా. ఇది ఎట్టని కవర్ లాంటిదే కదా, నానిపోదు పాడైపోదు. నిమ్మకాయలు కూడా తేగండేగా. రేపు ఆదివారం రాబోతుందా, పులిహోర చెయ్యి. బెండకాయలు, కాకరకాయలు, పొట్లకాయతో ఒకసారి స్పెషల్ గా కుకింగ్ చేయరాజు చూద్దాం, కర్రీ సరేనా? సరే మంచిలు తీసుకొని రాను మరి. పిల్లలు పక్కేసాగా, ఇంకా పొద్దున వెళ్ళి పనులు చేసేసుకుందాం సరేనా? తాళం వేసేసి ఈ కిచెన్ తలుపు లోనికి ఇచ్చినట్టయితే బాగుండేది కదా, రోజు తాళం వేసుకోవడం పెద్ద ఇబ్బంది అయిపోయింది కదా. ఇదే అప్పట్లో కట్టారులే రాజే, ఇదే అప్పట్లో కట్టారు కదా. సరే మరి పిల్లలు పక్కేసాక పిల్లల్ని నిద్రపుచ్చు మరి. చెప్పాలి సాస్బా.